చేపలు రొయ్యల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది. చెరువులు తవ్వించి చేప రొయ్య పిల్లల్ని పెంచుతుంటారు. వాటికి అవసరమైన దాణా, వ్యాధులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పడుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకకు చెందిన రైతు రఘుశేఖర్ ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు కేజ్ కల్చర్ విధానంలో కృష్ణానదిలో చేపల్ని పెంచుతున్నారు. కృష్ణానదిలో చేపల పెంపకంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాధారణంగా చేపల్ని చెరువులో పెంచడం చూస్తూ ఉంటాం. కానీ కృష్ణా జిల్లా నాగాయలంకి చెందిన ఒక రైతు మాత్రం కృష్ణానదిలో చేపల్ని సాగు చేస్తున్నారు. అదేంటి, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యాన్ని సుధాచన చేసి చూపిస్తున్నారు శేఖర్ అనే వ్యక్తి. కృష్ణానదిలో చేపలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఆయన నదిలో చేపలను ఏ విధంగా పెంచుతున్నారా అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ నదిలో చేపల సాగు అనేది కొత్తగా ఉంది, ఎలా వచ్చింది ఈ ఆలోచన, అసలు ఇది ఎలా సాధ్యమైంది? మేము పుట్టి పెరిగినంతా నాగాయలంకలోనే. మాకు కృష్ణానది బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ఎక్కువగా ఉండేటువంటి ఈ ఏరియాలో మేము చేపల్ని పెంచడానికి మాకు సొంతంగా ల్యాండ్ అనేది లేదు. ఈ ల్యాండ్ లేనటువంటి చేపలని ల్యాండ్ లేకుండా చేపలను ఎలా పెంచాలని చెప్పారంటే CMFRA అని సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పని మనకి కొచ్చిన్లో సంస్థ ఒకటి ఉందండి. దానికి చైర్మన్గా మన సైదారావు గారు అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆ సైదారావు గారు మాకు ఈ కేజ్ కల్చర్ ఎలా చేయాలి ఏంటనేది మాకు ట్రైనింగ్ ఇప్పించారన్నమాట. ఆయన కార్వార్లో అక్కడి నుంచి మాకు కేజెస్ ఇచ్చారు. CMFRA విశాఖపట్నం వాళ్ళు డాక్టర్ శేఖర్ మేఘరాజన్ అని చెప్పని ఒక సైంటిస్ట్ ఉండి మాకు బాగా హెల్ప్ చేసి ఇలా కేజీలు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి వీటిలో అని చెప్పి మాకు ట్రైన్ చేసి మాకు ఈ కేజ్ కల్చర్ చేయించారండి. మేము ప్రజెంట్ దీంట్లో సీబాస్ పండు చేప అనే చేపని మాత్రం పెంచుతామండి ప్రస్తుతానికి. వరదలు వచ్చే సమయంలో ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు చేపలు ఉంటాయా లేకపోతే కొట్టుకెళ్ళిపోతాయా? అంటే మేము పెంచేవన్నీ కూడా ఉప్పు నీళ్ళలో పెరిగే చేపలండి. వరద వచ్చే టయానికి మేము అన్నీ కూడా ఖాళీ చేయించేస్తాము. కేజీలు మొత్తాన్ని ఖాళీ చేయించేసి ఒడ్డు లాగేస్తాము, వలలు తీసేస్తాము. అప్పుడు ఖాళీగా ఉంటాయండి. వరద తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు నీళ్ళు వచ్చిన టైంలో మళ్ళీ మేము కేజీ కల్చర్ మళ్ళీ స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు కింద అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఈ చేపలు అనేవి కొట్టుకుపోకుండా ఏం ఏర్పాటు చేశారు సార్? సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక బకెట్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళంతా కింద కంప్లీట్గా మూసేసి పైన అంతా బకెట్ లాగా ఉంటుంది. పైన మేము ఫీడింగ్ వేస్తాము. ఫీడింగ్ వేసినప్పుడు మాకు చేపలు పైకి వచ్చి మేత తీసుకుంటాయి. అట్లాగే దీంట్లో ఈ కేజీ కల్చర్ వల్ల ఉపయోగం ఏంటంటే మాకు వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుందండి. అంటే నీళ్ళు ఎప్పుడు ప్రవాహం ఉండటం వల్ల చేపలకి డిసీజెస్ తక్కువగా ఉంటాయి. తర్వాత చేపలు క్వాలిటీగా పెరుగుతాయి. ఇంకేదైనా ఇతర సమస్యలు కానీ మాకు చేపలకు రావు. వీటికి ఇతర మందులు వేయకుండా సహజంగా న్యాచురల్గా ఆ చేపలు కూడా ఫీల్ ఉంటుందన్నమాట, నీళ్ళల్లో న్యాచురల్గా ఉండే విధంగా. చేపలు పట్టాలంటే మామూలుగా చెరువులో చేపలు అయితే వలలేసి పడతారు. ఇప్పుడు ఈ చేపలను ఎలా పడతారు? ఈ చేపలు వలలు మొత్తాన్ని మనుషులను పెట్టుకుని పైకి లేపేస్తే చేపలు పట్టడం చాలా ఈజీ అండి. దానికి ఎటువంటి బురద కానీ మట్టి కానీ ఉండదు. కాబట్టి చేపల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వీటిలో పెరిగే చేపలు. బాగా వాటర్ అనేది నదిలో ఓవర్ఫ్లో అయితే ఏమన్నా కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఏమీ ఉండదండి? అంటే మనకి పోటుపాట్లు వచ్చే ప్రవాహానికి చేపలకి ఏమి ఇబ్బంది రాదండి. ఎప్పుడన్నా సునామీ లాంటి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రమే అటువంటి సంఘటనలు చూస్తుంటాము. ఇంత మటుకు నేను 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు నాకు అటువంటి అనుభవం ఎప్పుడు ఇది అవ్వలేదు. అంత చేపలన్నీ బాగున్నాయి. ఎటువంటి పీతలు కొట్టడం కానీ వలలు పాడవడం కానీ సంఘటనలు ఏం జరగలేదు. వరదలు వచ్చినప్పుడు మన తడవ ఏమైందంటే కొన్ని కేజీస్ కొట్టుకుపోయినాయి, అంటే వలలు తీసేస్తాము. కాకపోతే ఆ ప్రవాహ వేగం ఎక్కువగా వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కేజీస్ కొట్టుకుపోయినాయి అన్నమాట వరదలకి. మిగతా అన్నీ కూడా బాగుండేవి. ఇప్పుడు ఈ దివిసీమలో మీరు ఒక్కలేనా ఇట్లాంటి ఇంకేమన్నా చేస్తున్నారు? ప్రజా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు, తర్వాత నాబార్డు నిధులతో వాళ్ళు కూడా కేజీ కల్చర్ యానాదుల కోసం కొన్ని కేటాయించారండి. పెద్దపల్లి ఉన్న ఏరియాలో వెంకటేశ్వరరావు ఆయన ఒకటి చేస్తున్నారండి. తర్వాత నాగాలంకలో మేము చేస్తున్నాం. ఇక్కడ మేము గత చాలా సంవత్సరాల నుంచి మొదలుపెట్టాము. కాకపోతే దీంట్లో మాకు లోటుపాట్లు అనేవి ఏమొచ్చినాయంటే ఫీడ్ అనేది బాగా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే దీంట్లో మనం సిల్వర్ పంపాను అనే ఒక రకమైన చేపని పెంచాలి అనిపించింది అనుకోండి. అది కూడా 6 నెలల్లో 1/2 kg వరకు పెరిగేటువంటి మంచి పోషక పదార్థాలు రుచికరమైన చేప. కానీ ఆ చేపని పెంచాలంటే మేత వచ్చేటప్పటికి కేజీ 120 రూపాయలు అవుతుందండి. 1 కిలో పెరగడానికి 2 కిలోల మేత తీసుకుంటుంది. 1 కిలో ధర 300. అంటే 2 కిలోల మేత వచ్చి 120 × 120 240 రూపాయలు మేతకి అయిపోతుంది. అప్పుడు 300 రూపాయలు అమ్మాలంటే మిగతా 6 నెలల పాటు పెంపకం కూలి కానీ ఖర్చు కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వటం లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ కేజీలు పెట్టుకోండి, కేజీల వల్ల ల్యాండ్లెస్ కల్చర్ కాబట్టి మీకు ఎవరైతే ఆక్వా కల్చర్ చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ల్యాండ్ లేకపోయినా లీజులు అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దాన్ని కేజీ కల్చర్ చేయొచ్చు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తోంది. కాకపోతే ఫీడ్ సబ్సిడీ కనుక ఇవ్వగలిగితే కృష్ణా జిల్లా దివిసీమ ఏరియాలో నాగాయలంక అయితే ఒక 25 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంది. కోడూరు వైపు కూడా 30 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంది. మీరు అర్థం చేసుకోండి ఎన్ని వేల కేజీస్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది.
ఎన్ని నెలలు ఉంటుంది సార్? ఎంత చేపలు ఎన్ని నెలలు పెంచుతారు ఇక్కడ? దాదాపుగా 7 నుంచి 8 నెలల కాలం మనకు ఉంటుందండి. వరద వచ్చేటువంటి జూలై ఆగస్టు టైంలో తీసేస్తాము. తర్వాత మళ్ళీ జనవరి టైంలో మళ్ళీ మనం కేజీలు మొదలు పెట్టుకుంటామండి. మొత్తంగా ప్రస్తుతం ఈ ఆక్వా సాగు, అటు చేపలు కావచ్చు, ఇటు రొయ్యలు కావచ్చు, ఈ సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ల్యాండ్ని లీజుకి తీసుకొని ఆ లీజు చెల్లించి మళ్ళీ ఈ సాగు చేయాలంటే రైతులకు తలకమించిన భారంగా ఉంది. అదే ప్రస్తుతం కృష్ణానదిలో శేఖర్ చేస్తున్న ఈ సాగు ఏదైతే ఉందో ల్యాండ్ కట్టాల్సిన అవసరం లేదు. ఆక్వా సాగుకు సంబంధించి అటు చేపలు కానీ రొయ్యలు కానీ ప్రతిసారి కూడా వాటర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ మార్చుకునే అవసరం లేదు. చేపలు కూడా న్యాచురల్గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆ ఫీడ్కి సంబంధించిన ఆ సబ్సిడీ ఇస్తే మరింత మంది రైతులు ముందుకొచ్చి ఈ నదిలో చేపలు పెంచే అవకాశం ఉందంటూ కూడా శేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, నాగాయలంక, కృష్ణా జిల్లా.